రాజమౌళి సినిమాలు వేరు. అతను సినిమా తీస్తే హాలీవుడ్ ఆడియన్స్ కూడా ఫిదా కావాల్సిందే. జపాన్ ప్రేక్షకులు చప్పట్లు కొట్టాల్సిందే. అలా ఉంటాయి ఆయన సినిమాలో క్యారెక్టర్స్. రాజమౌళి తెరకెక్కించే సినిమా అంతా వేరు. ఆయన హీరోలను చూపించే విధానం వేరు. ప్రస్తుతం మరో రాజమౌళి హీరో రెడీ అవుతున్నారు. అతని లుక్ అతని కెరియర్ లోనే ది బెస్ట్ అనే ప్రచారం సాగుతుంది. స్టూడెంట్ నెంబర్ 1 మూవీ నుంచి రాజమౌళి హీరోలో హీరోయిజం పీక్స్ లో చూపిస్తూ వస్తున్నారు. ఆ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అయితే లుక్ విషయంలోనూ జక్కన్న పట్టుబడుతుంటాడు. బొత్తుగా సన్నగా కావాల్సిందే. అదే విధంగా సన్నగా ఉంటే మాత్రం కాస్త లావెక్కమంటాడు. అయితే లావ్ అయినా సన్నబడినా ఫిట్నెస్ మాత్రం చాలా ఇంపార్టెంట్. క్యారెక్టర్ కు కావలసిన లుక్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాడు రాజమౌళి. ఇప్పుడు మహేష్ ను కూడా పూర్తిగా మార్చేస్తున్నాడు. సూపర్ స్టార్ కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా కాస్త లావు పెరగనున్నాడు. అందుకోసం ప్రస్తుతం వెయిట్ పెరుగుతున్నాడని సమాచారం. ఎప్పుడు స్లిమ్ గా యంగ్ గా ఫిట్ గా కనిపించే మహేష్ రాజమౌళి మూవీలో మాత్రం కాస్త బొద్దుగా పొడవాటి జుట్టుతో డిఫరెంట్ గా పవర్ఫుల్ గా కనిపిస్తాడట. టాలీవుడ్ లో ఫేమ్ వచ్చిందా, చలో బాలీవుడ్ వెళ్ళిపోదామనే హీరోయిన్స్ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఒకప్పుడు ఇక్కడైనా అక్కడైనా ఏదైనా ఒక ఇండస్ట్రీకి ఫిక్స్ అయ్యేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. పాన్ ఇండియా వైడ్ గా ఫేమ్ కావాలనుకుంటున్నారు. టాలీవుడ్ బాలీవుడ్ ను ఈక్వల్ గా బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. లేటెస్ట్ గా శ్రీలీల ఈ లిస్ట్ లో చేరింది. గుంటూరు కారంలో మాస్ స్టెప్పులేసి దేశాన్ని ఊపేసిన శ్రీలీల ఆ తర్వాత సడన్ గా కనిపించడం మానేసింది. తెలుగు చిత్రాలు కమిట్ కావటం తగ్గించేసింది. ఇలా ఎందుకు అంటే వరుస ప్లాపులు కదా, బ్రేక్ తీసుకుంది అనుకున్నారు. కానీ ఆమె బాలీవుడ్ వెళ్లే ప్రయత్నాల్లో ఉంది. సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహం హీరోగా పరిచయం అవుతున్నాడు. అతను నటించే కొత్త చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది శ్రీలీల. ఈ చిత్రం ఆమెకు తొలి హిందీ చిత్రం. గతంలో రష్మిక, రీసెంట్ గా కీర్తి సురేష్, సాయి పల్లవి ఇలా సౌత్ లో ఫేమ్ అందుకున్న వెంటనే బాలీవుడ్ వైపు ఫోకస్ పెట్టారు. ఇప్పుడు శ్రీలీల కూడా సీనియర్ దారిలో వెళ్లాలని ఫిక్స్ అయింది. ఒక్కసారి బాలీవుడ్ లో కూడా ఫేమ్ అందుకుంటే పాన్ ఇండియా హీరోయిన్ క్రేజ్ సంపాదించి రెమ్యూనరేషన్ లో హైక్ అడగవచ్చు. ఓ విధంగా పాన్ ఇండియా మార్కెట్ అనేది ఈ తరం హీరోయిన్స్ కు ప్రమోషన్ లాంటిదే. ఇప్పుడున్న పరిస్థితుల్లో పుష్ప 2తో కాంపిటీషన్ అంటే చాలా రిస్క్. ఎందుకంటే పుష్ప సీక్వెల్ కు అలాంటి క్రేజ్ ఉంది. అందుకే పెద్ద పెద్ద స్టార్ హీరోలు సైతం పుష్ప 2కి పోటీగా వెళ్లకుండా సైడ్ అయిపోతున్నారు. కానీ బాలీవుడ్ లో ఓ హీరో మాత్రం పుష్పకు పోటీ ఇస్తాను అంటున్నాడు. సేమ్ డే తన సినిమాను రిలీజ్ చేస్తున్నాను అంటూ ప్రకటించాడు. ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో పుష్ప 2 ఒకటి. ఏడాది ఇండియన్ సినిమా. ఈ సినిమాతోనే 1000 కోట్లు కొల్లగొడుతుందని అంచనాలు ఉన్నాయి. మొదటి భాగం సంచలన విజయం సాధించడంతో రెండవ భాగంపై ఉన్న సంచలనాలు మామూలుగా లేవు. ఇంత క్రేజ్ సినిమాకు పోటీగా రావాలంటే మరో హీరోకు చాలా ధైర్యం కావాలి. నాకు ఆ ధైర్యం ఉంది అంటున్నాడు బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం. ఇతను నటిస్తున్న న్యూ మూవీ వేదాను ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. గతంలో అజిత్ నటించిన వేదాల మూవీని హిందీలో వేదా పేరుతో రీమేక్ చేశారని టాక్ ఉంది. ఇదే చిత్రాన్ని తెలుగులో చిరు, బోలా శంకర్ పేరుతో రీమేక్ చేశాడు. మరో విచిత్రం ఏంటంటే బోలా శంకర్ లో మాత్రమే కాదు, వేదాలోనూ తమన్నానే హీరోయిన్. భారతీయుడు సీక్వెల్ నుంచి కొత్త సింగిల్ రిలీజ్ అవుతుంది అంటే భయపడిపోతున్నారు సేనాపతి అభిమానులు. ప్రతి పాట నిరుత్సాహపరుస్తుంది. ఇది అనిరుద్ బీట్సేనా అనేంతగా డౌట్ వస్తుంది. భారతీయుడు 2 సీక్వెల్ అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు చాలా క్రేజ్ కనిపించింది. కానీ ఇప్పుడు మెల్లిగా ఇంట్రెస్ట్ పోతోంది అంటున్నారు అభిమానులు. ముందు రిలీజ్ అయిన టీజర్ డిసప్పాయింట్ చేసింది. ఆ తర్వాత వస్తున్న పాటలు వింటుంటే ఇవి అనిరుద్ కంపోజ్ చేసినవేనా అనే డౌట్ వస్తోంది. జూలై 12న భారతీయుడు 2 రిలీజ్ ఉంది. ఇంతవరకు భారతీయుడు తిరిగొస్తున్నాడు అంటే ఎగ్జైట్మెంట్ లేదు. మొదటి భాగంలో కమల్ కనిపించిన తీరు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఒక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ అంటే మినిమం క్రేజ్ ఉంటుంది. కానీ శంకర్ ఎందుకో అలాంటి క్రేజ్ ను తీసుకురావడంలో ఈసారి ఫెయిల్ అయ్యాడు. భారతీయుడు 2 పై బడ్జ్ సంగతి పక్కన పెడితే సినిమా సాంగ్స్ మరీ వీక్ గా ఉన్నాయి. శంకర్ సినిమాల్లో సాంగ్స్ అంటే అన్ని చార్ట్ బస్టర్స్ మాత్రమే. 6 ఏళ్ల క్రితం విడుదలైన 2.0లో కూడా కాస్త మంచి బీట్స్ వినిపించాయి. భారతీయుడు 2 ఆడియో మాత్రం పూర్తిగా డిసప్పాయింట్ చేసిందని చెబుతున్నారు శంకర్ ఫ్యాన్స్. ఒక్క సినిమాతో లైఫ్ మారిపోతుంది. హీరోయిన్ కెరియర్ టర్న్ తీసుకుంటుంది. ఈ విషయం ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. ఇప్పుడు యానిమల్ హీరోయిన్ తృప్తి మరోసారి ఈ సెంటిమెంట్ ను నిజం చేసింది. యానిమల్ మూవీ సూపర్ సక్సెస్ తర్వాత తృప్తి రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. యానిమల్ రిలీజ్ కు ముందు తృప్తి కనిపించిన సినిమాలు, పాటలు ఇవి. కానీ వన్స్ యానిమల్ రిలీజ్ అయిన తర్వాత తృప్తి రేంజ్ మారిపోయింది. బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. అందుకే ఇప్పుడు ముంబైలో ఏకంగా 14 కోట్లు పెట్టి ఫ్లాట్ ను కొనుగోలు చేసింది. యానిమల్ అని ఒక్క బ్లాక్ బస్టర్ తృప్తిని నేషన్ క్రష్ చేసింది. దాంతో ఆమె డేట్స్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.
ఇప్పటికే చంద్రముఖి హిందీ వర్షన్ కు 3వ సీక్వెల్ లో హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా దడక్ సీక్వెల్ లోనూ హీరోయిన్ గా ఎంపికైంది తృప్తి. ఇది కూడా క్రేజీ ప్రాజెక్ట్. కరణ్ జోహర్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా యానిమల్ విజయం సాధించడం, చేతి నిండా క్రేజీ ప్రాజెక్టులో ఉండటంతో తృప్తి రెమ్యునరేషన్ పెరిగిపోయింది. అందుకే యానిమల్ రిలీజ్ అయి ఏడాది కాకముందే ముంబైలో 14-15 కోట్లు పెట్టి విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేసింది. దయ్యాన్ని చూస్తే సాధారణంగా ఆడియన్స్ భయపడాలి, కానీ బాలీవుడ్ లో ఇటీవల రిలీజ్ అయిన ఒక దయ్యం సినిమా చూసి అందరూ నవ్వుతున్నారు. దాంతో ఆ సినిమాకు కలెక్షన్స్ పెరిగిపోతున్నాయి. దయ్యం ఏంటి, నవ్వించడం ఏంటి, కలెక్షన్స్ పెరగటం ఏంటి అంటారా? అయితే ఈ స్టోరీ చూడండి. ముంజియా ఈ శుక్రవారం బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన హారర్ కామెడీ చిత్రం. హీరో ఎవరో తెలియదు. హీరోయిన్ షావరీ కెరీర్ ఇప్పుడే బిగిన్ అయింది. అయితే ఈ సినిమా ఓపెనింగ్స్ మాత్రం చాలా గట్టిగా వచ్చాయి. బాలీవుడ్ ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరిచాయి. ఇలా ఎందుకు అంటే అంతా సినిమాలో కనిపించిన వింత ఆకారం వల్లే అంటున్నారు. హాలీవుడ్ సినిమాలో కనిపించే క్యారెక్టర్ ను పోలి ముంజేలో గోస్ట్ ను డిజైన్ చేశారనే టాక్ ఉన్న ఈ సినిమా ఓపెనింగ్స్ మరో కారణం. స్త్రీ సిరీస్ లో ముంజియా రావటమే. 2018లో ఈ సిరీస్ రిలీజ్ అయింది. ఆ తర్వాత రూహీ, భేడియా వచ్చాయి. అన్ని కూడా మంచి విజయాన్ని సాధించాయి. ఇదే సిరీస్ లో ముంజియా రావటంతో, పైగా పాజిటివ్ టాక్ తెచ్చుకోవటంతో ముంజియాకు బాగా కలిసొచ్చింది.